ప్రజలే ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఐ వెరీ సారీ, లేదు నేను ఆ విషయంలో యాక్సెప్ట్ చేయను. ఎందుకు చేయను అంటే మీతో నేను విభేదిస్తాను, 100% విభేదిస్తాను. ఎందుకు విభేదిస్తాను అంటే నిజంగానే అవినీతి చేశారు గత ప్రభుత్వంలో నాయకులు అని చెప్పారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు అంత తెలివి తక్కువ అనుకో, కాకపోతే ప్రజలకు ఉన్నది ఒక బ్యాడ్ ఏంది అంటే షార్ట్ మెమరీ. వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలకి మించి ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాల్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. 2019 నుంచి 24 చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్స్ కావచ్చు, ప్రజలకు అన్యాయం చేసినటువంటి విధానం పట్ల 11 సీట్లకు పరిమితం చేశారంటే ప్రజలు ఎంత 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో. పేద ప్రజలకు సంక్షేమం అందించిన సంక్షేమమే అసలు రాష్ట్రం యొక్క మొట్టమొదటి అజెండా అని ప్రకటించినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే నా పార్టీకి వెన్నుదమ్ముకగా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఇంత 11 సీట్లకి పడిపోతారని ఎవరైనా ఊహించగలరా? ఎందుకో తెలుసా? అవినీతి లేని రాజకీయాలను చేస్తాము అని ఈ ముగ్గురు దుర్మార్గులు చెప్పిన కారణంగానే ప్రజలు అంతగా నమ్మారు. లేకపోతే ప్రజలు నిజంగానే అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నట్టయితే వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి వీళ్ళకి 164 సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు. నరసింహరావు గారు, ఒక్క విషయం చెప్పమనండి, మేము అవినీతి చేస్తాము ఇదే విధంగా అని ఒక్క విషయం చెప్పమనండి. 2029లో వీళ్ళ బతుకులు ఏమైపోతాయో చూస్తాను. నేను అనేది ఏంటి అంటే ప్రజల యొక్క వీక్నెస్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క ఆశల్ని, ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాలని ఈరోజు తొంగలో తొక్కి ఎంత సంపాదించాము అంటే నారా లోకేష్ ఇంకొక 1000 సంవత్సరాలకు సరిపడా సంపదను సృష్టించేసేసి పవన్ అంటే లంచాల ద్వారా వాళ్ళ పార్టీకి ఎంత అంటే నెక్స్ట్ ఎలక్షన్లో 10,000కి 20,000కైనా సరే ఒక ఓటు 20,000కైనా 10,000కైనా కొనుక్కోగలిగిన స్థాయికి సంపాదించినటువంటి సంపద రాష్ట్ర ప్రభుత్వం సంపాదించేసుకుంటుంది.